లేదంట పోలీసులు చేరిన నిర్బంధాలు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పేసి సజ్జల. సార్, మీకు అలాగే ఏబిఎన్ వీక్షకులకి మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకు కూడా నమస్కారం సార్. నమస్తే అండి. సజ్జల గారు చెప్పేటువంటి మాటల గురించి ఎవరు రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు సార్. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే చేసే వాళ్ళం మేము ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు అని ఆయన చెప్తున్నారు సార్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేది తప్ప ప్రజలకు కానీ ఇతర ప్రతిపక్షాలకు కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏపీలో లేదని ప్రజలందరికీ తెలుసు సార్. ఎందుకంటే పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ల అడ్డాలుగా పనిచేసేవి. మొన్న వెన్నుపోటు అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కానీ ఆ కార్యక్రమం వాళ్ళు చేసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ప్రభుత్వం ఎలాగా దాన్ని వదిలేసిందో క్లియర్ గా చూడొచ్చు సార్. అంటే అణిచివేతలు అనేవి కూడా ఎక్కడ లేకుండా వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ నిరసన తెలియజేయడానికి కూడా వాళ్ళకి ఒక వెలుసుబాటు ఇచ్చినట్టుగా అయ్యింది కూటమి ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే సార్, మేము ధర్నాలు చేపట్టినా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సరే కానీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు సార్, అర్ధరాత్రి 12 గంటలకు కూడా హౌస్ అరెస్టులు వచ్చేవి మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కార్యక్రమానికి వచ్చినా మా ఇంటి ముందు 2-3 పోలీసులు కాపలా ఉండేవాళ్ళు. ఇంట్లోకి వచ్చి లేడీ కానిస్టేబుల్ మాకు అంటే ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు పోలీసులు వాళ్ళు వచ్చి. అంటే ఇలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల గారు చెప్పేటువంటి నీతులు మీరు పాటించి చెప్పాలి తప్ప మీ యొక్క అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా పోలీసు వ్యవస్థని వాడుకొని ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం స్వచ్ఛందంగా వారి విధుల్ని నిర్వర్తించడానికి పోలీసు వారికి ఆ స్వేచ్ఛనిచ్చింది, వాళ్ళ అధికారాలు వాళ్ళ చేతికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఇవాళ గంజాయి బ్యాచ్ అవ్వచ్చు, బ్లేడ్ బ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే అక్రమాలు చేసే వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే గాని పోలీసు వారి విచారణకి పిలిచినా లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసినా సరే గాని ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి దానికి అడ్డుపడుతుంది సార్. అంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేపడితే మొత్తం ఈ ఉన్నటువంటి ఈ జే గ్యాంగ్ అంతా కూడా బయటకు వస్తుంది కాబట్టి, ఈ జే బ్యాచ్ అంతా బయటకు వస్తుంది కాబట్టి అక్కడికి వచ్చి రాజకీయం చేయడు. అంటే వీళ్ళేదో స్వాతంత్ర ఉద్యమాలు చేయడో లేకపోతే స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళని అరెస్టులు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి మాజీ సకల శాఖ మంత్రి ఈ సజ్జల గారు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే కదా సార్ సజ్జల భార్గవరెడ్డి, ఆడవాళ్ళ మీద కూడా ఏ అసభ్యకరంగా ఎలాంటి పోస్టులు పెట్టించేవాడు, ఎలాంటి వ్యవస్థలు నడిపించాడు అన్నది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఆ ఫేస్ చేసినటువంటి ఆడవాళ్ళందరికీ తెలుసు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో భారతీ రెడ్డి గారిని ఒక మాట టీడీపీ కార్యకర్త అంటే కూటమి ప్రభుత్వం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేపించింది. అది కూటమి ప్రభుత్వం అంటే. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురదేయడానికి పదే వీళ్ళు పని కట్టుకుని వచ్చి ఏదో సంఘ సంస్కర్తల్ని అరెస్టులు చేస్తుంటే దాని గురించి వాపోతున్నట్టుగా ఈ సజ్జల గారు మాట్లాడడం అయితే సార్ విడ్డూరంగా ఉంది. గతంలో ఏ ధర్నా చేపట్టినా ఏ నిరసన చేపట్టినా సరే గానీ రోడ్లు ఆడవాళ్ళని చూడకుండా పశువులను ఎక్కించి తీసుకెళ్లేటువంటి పరిస్థితి మాకు ఇక్కడ కాకినాడ జిల్లాలో. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఈ సజ్జల గారు మాట్లాడడం అయితే మాత్రం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. శాంతి భద్రతలు అనేవి ఎక్కడా కూడా విఘాతం కలిగించకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని అరెస్ట్ చేసినా చూడొచ్చు సార్. జగన్మోహన్ రెడ్డి గారి లాగా హడావుడిగా చేసే కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం పాల్పడట్లేదు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అరెస్టుల వెనకాల ఒక వ్యవస్థ నాశనం అయిపోయింది. ఆ వ్యవస్థ నాశనం అయిపోయినటువంటి నాశనానికి కూడుకున్నటువంటి వ్యక్తులు అరెస్టులు చేస్తుంటే ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత హైరాణ చేస్తున్నారన్నది కూడా క్లియర్ గా అర్థం కావట్లేదు సార్. సజ్జల గారు మాట్లాడడానికి అయితే మాత్రం ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే మీరు చేసినటువంటి దౌర్జన్య కాండ కన్నా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నది ప్రతిదీ కూడా ఆధారాలతో నేరస్తులను మాత్రమే అరెస్ట్ చేస్తుంది తప్ప ఇక్కడ కక్ష సాధింపులు అనేటువంటి మాటలు అయితే మాత్రం ఎక్కడ వైసీపీ వాడడానికి అవకాశం లేదు సార్. వాడడానికి వాళ్ళు అర్హులు కూడా కాదు. రైట్ వంశీ గారు, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరైనా కానీ